లాస్ట్ వీడియోలో మేము శ్రీశైలంకి అయితే వెళ్ళామని చెప్పేసి వీడియో పెట్టాను కదండి, దానికి కంటిన్యూ వీడియో ఇది. మేము తీసుకున్న రూమ్ ఇదే. అందరం అయితే ఇందులోనే పడుకున్నాం. తీసుకుపోయిన బిస్తర్లు సరిపోయాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ఇబ్బంది అవుతుంది. అందరు లేచిన తర్వాత మా వాళ్ళు అయితే లేచారనమాట, బగ్గా పడుకున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళు లేచాక రెడీ అయిపోయాం అందరం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ తీయడానికి అయితే వెళ్ళాము. మేము తీసుకున్న రూమ్ పక్కకే ఉండే టిఫిన్ సెంటర్ కూడా. ఇంకా అందరి కోసం తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. పైకి తీసుకెళ్ళాక అందరం ఒకటేసారి కలిసి టిఫిన్ కూడా తినేసాము. వంటలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారండి, కాకపోతే గ్యాస్ అవి తెచ్చుకున్న వాళ్ళే. మనం తెచ్చుకోలేదు కాబట్టి బయటనే తిన్నాము. రూమ్ తీసుకున్నామని అయితే చెప్పాను కదా, ఇదే బిల్డింగ్ లో తీసుకున్నాం అనమాట. కానీ అదేందో మాకు అర్థం కాలేదు. ఒకటి అందులో అన్నదాన సత్రం అని రాసి పెట్టింది బయట, కానీ లోపల రూమ్స్ రెంట్కి ఇస్తున్నారు. మాకు అదే అర్థం కాలేదు. మరి ఇందులో పెడతారా లేదంటే వంటలు చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారా అని అర్థం కాలేదనమాట. మేము తీసుకొచ్చిన వెహికల్ అయితే ఇదే అనమాట, క్లూజర్. విలేజ్ నుంచి కట్టుకొని అయితే వచ్చాము. ఫ్రంట్ మేము కూర్చుంటే బ్యాక్ పిల్లలు కూర్చున్నారు. రాత్రి గిల్గస్ అయిపోయింది. చలో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అవుతా ఉంటే దారిలో మాకైతే ఇవి కనిపించినాయి. అంటే అక్కడ దొరికేవన్నీ ఇక్కడ పెట్టేశారు. పండ్లు కానీ ఆకుకూరలు కానీ అన్నీ పెట్టారు. ఇక్కడ ఏంటంటే మనం శ్రీశైలంకి వెళ్తున్నామంటే అన్ని డబ్బులు ఫోన్లోనే కాదు, కొన్ని డబ్బులు హ్యాండ్లో కూడా పట్టుకొని వెళ్ళాలి, లేదంటే కష్టమే. ఎందుకంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఎలా ఉండవు కదా, లడ్డు అవన్నీ తీసుకొని రావాలంటే కనుక మీరు ఫోన్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. అందుకనే హ్యాండ్లో తీసుకొని అయితే వెళ్ళండి. వాటర్ ఎలా పోతున్నాయి, ఎలా ఫ్లో అవుతున్నాయి అనేది నేను వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. చూసారా ఇందాక మీరు ఎంత బాగా వెళ్తున్నాయో వాటర్. ఇప్పుడు మేము ముందుకైతే వచ్చేసామన్నమాట. అదేనండి ఫిషెస్ అమ్ముతారు కదా కింద వైపు, అక్కడికైతే వచ్చేసాము. ఎండు చేపలు అవన్నీ అమ్ముతా ఉన్నారు. కార్ పార్కింగ్ అక్కడ లేక మేము చాలా కిందికి వచ్చేసామన్నమాట. ఎక్కడికి వచ్చేసామంటే డైరెక్ట్ వాటర్ దగ్గరకు వచ్చేసాము. పైన మేము స్నానాలు అనేటివి మేము తీసుకున్న రూమ్స్ లోనే చేసుకున్నాం అనమాట. మేము కిందికి వెళ్ళేది అనుకున్నాము, బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ మాకు వాటర్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యామన్నమాట, కొంచెం ఎంజాయ్ చేసాము. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, లేదంటే ఇలా అవుతుంది. చూడండి ఎంత తుక్కు తుక్కు అవుతుందో కార్ అయితే రెండు కూడాను. ఇది మేము రిటర్న్ అవుతున్న దారిలో అయితే ఇలా యాక్సిడెంట్ అయితే అయ్యిందనమాట. 2 కార్స్ ఎలా ఢీకొన్నాయి ఏమో అస్సలు అర్థం కాలేదు. ఇంకా మేము అక్కడే ఫిష్ కర్రీ అవన్నీ వండిపించుకొని అయితే ఇక్కడికి వచ్చి అయితే తిన్నాం అనమాట. మధ్యలో మనకు ఒక మామిడి తోట అయితే టచ్ అవుతుంది, అక్కడ కూర్చొని అయితే తిన్నాం. చాలా మంది తింటున్నారు అక్కడే, మేము కూడా అక్కడే స్టాప్ చేసి కూర్చున్నాము. కర్రీస్ అయితే బాగుండారనమాట. అక్కడ ఫిష్ చట్నీ కూడా అమ్ముతున్నారు 500కి కేజీ. మధ్యలో మా వాడికి టాయిలెట్ వస్తుందంటే మేము కార్ ఆపామో లేదు, అక్కడ ఉన్న మంకీస్ అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. తినడానికి ఏమైనా వేస్తాయి అనుకున్నట్టున్నాయి, కానీ ఇట్లా మధ్యలో వెళ్తున్నప్పుడు రోడ్ల పైన మంకీస్ కి పెట్టద్దని చెప్పేసి అయితే బోర్డులు పెట్టారనమాట. ఎందుకంటే అవి మధ్యలో అలా వచ్చి ఫుడ్ కోసం చనిపోతా ఉన్నాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.